బ్యాలెన్స్ మిస్ అయితే ప్రాబ్లం వస్తుంది. అందుకే చెప్పా సో మెనీ టైమ్స్ 1995 నేను ఉదాహరణకు నేను క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ చెప్పాను. క్యాబినెట్లో రకరకాలుగా రాస్తారు, ఒకరికించి రాస్తారు. అంటే ఆన్ టెక్నాలజీలో ఫైల్స్ అన్నీ క్లియర్గా ఆన్లైన్లో ఉన్నాయి. నాకు ఎప్పుడు ఫైల్ వచ్చింది, ఎప్పుడు పంపించాం. ఇది సమర్థత బేరే చేయడం కాదు, ఇది క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్. దాంట్లోనే నాకు వచ్చేటి ఎక్కువ ఫైల్స్ వచ్చాయి. నా తర్వాత హెచ్ఆర్ మినిస్ట్రీకి ఎక్కువ ఫైల్స్ వస్తాయి, ఎడ్యుకేషన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మూడో మంత్రి ఎవరో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను బేరే చేసిన తర్వాత నేను ఏం చెప్పానంటే మంత్రులందరికీ, ఎంత త్వరితగతిన మీరు ఫైల్స్ డిస్పోజ్ చేస్తే మనకు ఫలితాలు కూడా మెండుగా ఉంటాయి. ఇది మెజరబుల్. మీరు అందరూ టీమ్గా పనిచేయండి. నేను ఇది కూడా చూస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీ ఫైల్ విల్ బి ఆన్లైన్. ఆన్లైన్లో ఉంటే ప్రతి ఒక్క అధికారిని నేను రేపు అడిగే పరిస్థితి వస్తుంది బేరీ చేయడానికి. నీకు ఒక 5 ఫైల్స్ వచ్చాయి, వారం రోజుల్లో క్లియర్ చేయకపోతే నువ్వేం పని చేస్తున్నావు? ఇజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇది వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఇట్ ఈజ్ ఇన్నోవేటివ్. ఈరోజు ఆల్ టికెట్స్ ఇంటర్మీడియట్ వాట్సాప్ గవర్నెన్స్లో కొడితే వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ ఎ బిగ్ చేంజ్? దాన్ని విమర్శించడం ఏంటి? అంటే ఎక్కడికి పోతున్నాం? పాన్ కార్డు కూడా వాట్సాప్లో పెట్టి డబ్బులు కడతా ఉంటే ఇదేదో డేటా పోతుంది అంటే ప్రజల్ని మభ్యపెట్టి వక్రీకరించి మాట్లాడి ప్రజల్ని ఎప్పటికప్పుడు ఇష్టానుసారంగా పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలువే. ఈ ప్రయత్నాలు ఉన్నప్పుడు నేను మాట్లాడడం కాదు, మీడియా మీరు మాట్లాడాలా, మీరు కాదు ప్రజలు మాట్లాడాలా, ఇంటలెక్చువల్స్ మాట్లాడాలా. ఎలక్షన్ల ముందు ఓటేయడం కాదు, ఓటేశారు, బాధ్యతగా వేశారు, అవేర్నెస్ వేశారు, మీ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయని వేశారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? దీన్ని కంటిన్యూగా మనం అందరం కలిసి సమిష్టిగా చైతన్యంతో ముందుకు పోతే 15% గ్రోత్ వచ్చిందనుకోండి, ఎవరికి లాభం? రాష్ట్రానికి లాభం, ప్రజలకు లాభం, మీ తలసరి ఆదాయం పెరుగుతుంది. నిన్న ఎండ్ టు ఎండ్ వర్కౌట్ చేశాను, 3 hours కూర్చున్నాను అగ్రికల్చర్లో. సాయిల్ హెల్త్ దగ్గర నుంచి నాశనం చేశారు. ఉదాహరణ సాయిల్ హెల్త్ అంటే ఏంటి? నేను ఒకప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాను, ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ సాయిల్ టెస్ట్ ఇచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆర్ వెరీ గుడ్. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వెరీ ప్రోగ్రెస్ ఫార్మర్స్ మనవాళ్ళు మీరు చూస్తే ఒక మాట చెప్తే అల్లకపోతారు. వీళ్ళు రాయదుర్గకి వెళ్ళి వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వ్యవసాయం చేశారు. ఒకప్పుడు తెలంగాణకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, బళ్ళారి ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, ఎక్కడ నీళ్లుంటే అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసి అవకాశాలు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు. ఇప్పుడు హార్టికల్చర్ కానీ అక్వాకల్చర్ కానీ స్పైసెస్ కానీ వీఆర్ నెంబర్ 1. ఇక్కడ ఆ మోడల్స్ని క్రియేట్ చేసి మనం ఫెసిలిటేట్ చేస్తే బ్రహ్మాండంగా చేసి పామాయిల్ వీఆర్ నెంబర్ 1. అందుకని నేను చాలా క్లియర్గా ఆదాయాన్ని పెంచే మార్గం, రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, నేచురల్ ఫార్మింగ్ చేస్తే దీన్ని ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ చేసి ధర ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి, దానికి కావాల్సిన ప్లేయర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వర్కౌట్ చేస్తున్నాం.